హలో అందరికీ. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుందండి, 6:35. సో నేను 6కి లేచి కూరగాయలకి ఇట్లా కోసి పాలు పొయ్యి మీద పెట్టిన ఇడ్లీ ఎక్కియాలి. సో ఈ రోజంతా నా రొటీన్ ఏంటో నేను మీకు చూపిస్తా, ఏ డే ఇన్ మై లైఫ్. ఇప్పుడైతే మొహం కడిగి కొంచెం చాయ్ తాగాలి. చాయ్ తాగినాకనే ఏదన్నా పని చేస్తా, లేకుంటే ఏం దొయ్యదు. బీరకాయలు కట్ చేసిన, పాలు ఇటు ఇడ్లీ పెట్టాలి. సో మీకు చూడండి, వీడియో నచ్చితే, నచ్చకుంటే చూడకండి. సో చాయ్ చేసుకున్నా, చాయ్ పిచ్చి పాను పిలేని చాయ్ తాగిస్తా. మేము ఇంట్లో మా లాంగ్వేజే మాట్లాడతాం. సో తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తాం. తెలుగు అస్సలు మాట్లాడడం, ఎవరన్నా వస్తేనే తెలుగు. మా లాంగ్వేజే కంప్లీట్. వేడి వేడి చాయ్. ఈ చాయ్ తాగే వరకు 7 అయిపోతుంది. 7కి పిల్లల్ని లేపాలి. కర్రీ వండేయాలి. నా కూరలు ఎక్కువ మాడతాయి, ఎందుకంటే నేను స్టీల్ గిన్నెలలో వండుతా. ఓన్లీ నాన్ వెజ్ ఒక్కటే నాన్ స్టిక్. స్టీల్ గిన్నెలలో వండడం వల్ల ఊరికే కాలిపోతుంది అన్నమాట. సో ప్రతిదీ చూపించాను. మరీ వీడియోలు ఎంత ఎక్కువైతే మీకు కూడా బోర్ కొడుతుంది కదా. చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తా. ఒక 10-15 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయ్యేట్టు చేస్తా. నెక్స్ట్ మా పిల్లల్ని లేపుదాం. ఫ్లో బాపు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉటో బేటా, ఉటో. 7 దాటికి 7 దాటింది. అందుకే రాత్రి జల్దీ పడుకోవాలి. వీడి మొహంలో నాకు ఏడుపు కళ ఉట్టిపడుతుంది. ఎందుకు కసన్ రోరో? ఆహా, ఊటి బేటాకని ముద్దుగా బలాయి. ఏమైంది? ఏమైంది బేటా? హోంవర్కా? అట్టలకు కూడా వేసిన. ఏమైంది? చదవలేదా? చెప్పురా. ఏమైందిరా? అంతేనా? చెప్పురా. తూటి ఆడి నువ్వులే. నీ అందమైన చెయ్యి నా చేతికి ఇయ్యవా ప్లీజ్? ఏమైంది? 7 దాటింది. దెబ్బలు కావాలా? దా నేను చెప్తాలే మీ మేడానికి ఫోన్ చేసి, మేడం మా పండును కొట్టకండి, నైట్ లేటుగా పన్నాడు, పొద్దున లేటుగా లేచిండు, నీకు దండం పెడతా మేడం, నీ కాలు మొక్కుతా. ప్లీజ్ స్పీక్ ఇన్ తెలుగు. సమ్ పీపుల్ మనోభావాలు దెబ్బతింటాయి. దానా దా. వావ్, గివ్ మీ యువర్ బ్యూటిఫుల్ హ్యాండ్. ఎందుకు? వీడు రంది పెట్టుకున్నాడు రో. కాయకి బేటా, కాయకి మార్ బేటా మా హ్యాండిల్ కర్లు. काहेगी होमवर्क होगा? हाँ होमवर्क होगा? काहेगी वह? अरे अपन दोस्त लोग काहेगी? काहेगो? कब बेटा होमवर्क होगा? वीडियो काटे सब नच्ची कोनी के? नచ్చలేదా వీడియో తీయడం? होमवर्क చేయలేదా? काहेगो मत बेटा, हो गए जमात कर लो। काहेगो
गो कहीं गो हाँ कब बेटा घर रच के बड़ी बोवा मरे एंड दिक्क होमवर्क गए हाँ होमवर्क नो केयर होगा तो होमवर्क के तारोड़े होता है मकर दुगा होमवर्क मकर दुगा क्या रे ये बा कब बेटा मुन्ना पाटन का बात कर रहा है ये ध्यान आले के दी माట్లాड़ रहा काहे गो पापा मगे वाला అబ్బా ఫైనల్గా మేము అర్థం చేసుకున్నాం వాళ్ళ డాడీని మార్నింగ్ 6కి లేపమన్నాడు మా పండు వాళ్ళ డాడీ ఏమో లేపలేదు నేనేమో సర్లే 8కి వస్తుంది కదా బస్సు 7కు లేపుదామని 7కి లేపిన మా పండుగాడు హట్ అయిండు మా డాడీ హట్ అయిండు ఓ డాడీ గంట ఉంది టైము ఏం కాదు మెల్లగా చదువుకోవచ్చు నిన్ననే కదా బడి స్టార్ట్ అయింది గప్పుడే తిడుతుందా మీ మేడం నిన్ను ఏం తిట్టదు తు రోమత్ బా ఎన్ని కన్నీళ్ళు వేస్ట్ అయిపోతాయి వామ్మో 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 రోమత్ బిడ్డ అంటే టిఫోపురం అంటే పొట్టిపురం పుచ్చుకర్ పుచ్చుకర్ పుచ్ చేయి కడుక్కుంటా ఇష్టం ಈಗ ಆಗ ఇది చూడు ఈయను ఎంత తెల్లగా ఉన్నాయో ఊదు స్మెల్ లేదు ఇంట్లోకి పోదాం టిఫిన్ చేసేద్దాం సో మా పిల్లల బ్రషింగ్ టైం అయిపోయింది ఇక స్కూల్కి రెడీ అయిపోవాలి రోజు ఏంటేనండి మస్తు సతాయిస్తారు లేవడం లేట్గా లేస్తారు దానివల్ల మస్తు లేట్ అయిపోతుంది ఇక ఈరోజు టిఫిన్ అయితే నేను ఇడ్లీ చేశాను ఇడ్లీ తినేసి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి నేనేమనుకున్నానంటే మార్నింగ్ టు నైట్ నా డైలీ రొటీన్ అసలు ఏం పనులు చేస్తాను ఎంత బిజీగా ఉంటాను చూపిద్దాం అనుకున్నా కానీ ఈ మార్నింగ్ వీడియోనే 20-25 నిమిషాలు అయిపోయింది ఇక దీన్ని కట్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అలా ఇలా చేసి మొత్తానికి ఒక 14 నిమిషాల వీడియో అయితే చేశానండి ఇక రోజు మొత్తం వీడియో అంటే గంట షూట్ చేస్తానేమో అంటే కొత్త కదా అది ఎట్లా షూట్ చేయాలి మెయిన్ ఎలా చిన్న క్లిప్స్ ఎట్లా షూట్ చేయాలో నాకు అర్థం కాలేదు కంటిన్యూ షూట్ చేసేసరికి చాలా లెంతీ వీడియో అయిపోయింది సో ఇక నేను జుట్టు అయితే వేసేస్తున్నా నేను ఇది ప్రస్తుతానికైతే మార్నింగ్ నుండి వీళ్ళు స్కూల్కి వెళ్ళే వరకే షూట్ చేసిన మొత్తం చేయలేదు మళ్ళీ నెక్స్ట్ దీని వ్యూస్ని బట్టి మళ్ళీ రొటీన్ వీడియో అనేది మళ్ళీ అప్లోడ్ చేస్తాను మీకు వ్యూస్ మంచిగా వచ్చి ఇది నచ్చితే అప్పుడు మళ్ళీ ఇదే కంటెంట్ మీద వీడియో చేస్తాను ఒకవేళ వ్యూస్ అనేది రాకుంటే ఈ వీడియో ఇక్కడ నుంచి ఆపేస్తానండి మా చిట్టి తల్లికి రోజు రిబ్బన్స్తో వేస్తా కానీ ఇవాళ ఎందుకో లబ్బర్లు ఏమన్నది అందుకే అట్లా ఉట్టి జుట్లు వేసేసిన
ఇక వీళ్ళకు లంచ్ బాక్స్ స్నాక్స్ రెడీ చేసేసిన. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. బీరకాయ కర్రీ వండేసిన. స్నాక్స్ వచ్చేసి బనానా అండ్ అటుకులు. మా వాళ్ళకి అటుకులు అంటే బాగా ఇష్టం, మంచిగా అటుకులు పోపు చేస్తా. సో అటుకులు వండేసిన. ఇక వాళ్ళకు లంచ్ బ్యాగులు అవన్నీ రెడీ చేసి ఇక స్కూలుకు పంపడమే. ఇక పొద్దున 7 to 8:30 వరకు ఇక అసలు ఒక రణరంగమే అన్నమాట. ఉరుకులు పరుగులు ఫుల్ బిజీ. ఇక 8:30 తర్వాత కొంచెం రిలాక్స్ అవుతా. వాళ్ళు స్కూల్కి వెళ్ళినాక కాసేపు రెస్ట్ తీసుకొని ఇక మళ్ళీ ఇంట్లో పనులు అన్నమాట. దాదాపు నేను రోజంతా బిజీ ఉంటా. వీళ్ళు స్కూల్కి పోయినాక ఇంట్లో పని చేసుకుంటా. ఆ తర్వాత ఇక 10 మిషన్ మీద కూర్చుంటా. ఇక మళ్ళీ వీళ్ళు 5:30కి వస్తారు. అప్పటి వరకు బ్లౌజెస్ కుడతా. ఒక 3-4 బ్లౌజెస్ కుడతా ఉంటా. ఆలోపు మా వాళ్ళు వచ్చేస్తారు. అసలు టైమే అర్థం కాదు. ఒక నిమిషం కూడా నేను ఖాళీగా ఉండను, పని చేస్తూనే ఉంటా. ఇక ఇక్కడ వచ్చేసి వీళ్ళకు షూస్ తుడిచేసి షూ పెట్టేసిన కాళ్ళకు. ఇక అంత ఉరుకులు పరుకుల జీవితం. సో మీ ఇంట్లో ఎంత బిజీ ఉంటుంది, మీ పిల్లలు ఎంత సతాయిస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా పిల్లల బస్ వచ్చేసి 8:30కి అట్లా వస్తుంది. కాకపోతే మేము 8:20కి కరెక్ట్ రోడ్డు మీద ఉండాలి. 8:15, 8:20కి వెళ్ళిపోవాలి రోడ్డుకు. సో వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి మేము బస్ కోసం వెయిటింగు. మాతో పాటు వేరే పిల్లలు కూడా వెయిటింగ్ అన్నమాట. ఇక మా వాళ్ళు బడి వీళ్ళు ఎంత మస్తు అలసిపోయినా. నా బిడ్డ లట్ట తయారైతే నాకు చెప్పిన కదా, నా కొడుకు వాడు మస్తు స్లో. పొద్దున ఒక అర్ధగంట ఏడిచిండు. ఎందుకు ఏడుతాడో చెప్పడు, రీజన్ చెప్పడు. అడిగి పిచ్చి లేచింది తెలుసా. ఇక కాసేపు సోఫాలో కూర్చొని ఫోన్ వత్తా, వీడియో ఫోన్ వత్తి తర్వాత ఇక ఇల్లు ఊడవడం తుడవడం స్నానం చేసి ఇక మిషన్ కూర్చుంటా. 11 గంటలకు మిషన్ కూర్చుంటే ఇక మళ్ళీ వీళ్ళు 5ంటికి వచ్చే వరకు మిషన్ తొక్కుతా. 5ంటికి వీళ్ళు వచ్చినాక మళ్ళీ ఇంట్లో పనులు అన్నమాట. ఇప్పుడు కాసేపు యూట్యూబ్ చూద్దాం. నాకు వచ్చిన కామెంట్లు వాళ్ళకి రిప్లై అవన్నీ ఇవ్వాలి కదా. సో బాయ్. ఇక కాసేపు కూర్చొని రెస్టింగ్ అయిపోయాక ఇక ఇంట్లో పనులు స్టార్ట్ అండి. ఇక నేను లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఇదే చాలా టైం అయిపోయింది. దీనికి వచ్చే వ్యూస్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ రొటీన్ వీడియో అనేది చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో వల్ల ఏం ఉపయోగం ఉంది సోది సుత్తి అనేవాళ్ళు నా వీడియోస్ చూడకండి ప్లీజ్. నేనే మిమ్మల్ని చూడమని రిక్వెస్ట్ చేయట్లేను, నచ్చిన వాళ్ళే చూడండి. నేను ఇంతకంటే ఎక్కువ కంటెంట్ అయితే ఇవ్వలేను, ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ నాకుంటే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను. కాబట్టి నేను ఇంట్లో వీడియోలే తీస్తాను. మీకు నచ్చితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్.